ప్రపంచవ్యాప్తంగా ప్రిడేటర్ సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. ప్రిడేటర్ సినిమాలకు ఫ్రాంచైజ్ లెవెల్లో క్రేజ్ తెచ్చిన దర్శకుడు డాన్ ట్రచన్బర్గ్. 2022లో అతను తీసిన ప్రే మూవీ ఎంత పెద్ద హిట్టో దానికి మించిన టెక్నాలజీతో ఆ ఫ్రాంచైజీలో భాగంగా వచ్చిన మూవీ ప్రిడేటర్ బ్యాడ్ల్యాండ్. ఈ మూవీ ఆల్ ఓవర్ వరల్డ్లో రిలీజ్ అయింది. తెలుగు డబ్ వెర్షన్ కూడా రిలీజ్ అయింది. కథ విషయానికి వస్తే, ప్రిడేటర్ల గ్రహంలో ఉండే ఇద్దరు అన్నదమ్ములైన క్వెయ్ డెక్లలో డెక్ అంటే వాళ్ళ నాన్నకు దేశం. మిగతా ప్రిడేటర్లతో పోలిస్తే కాస్త సైజులో చిన్నగా ఉంటాడు. ఒకసారి తన తండ్రి డెక్ను చంపేయమని ఆర్డర్ వేస్తాడు క్వెయ్కు. కానీ క్వెయ్ తను చనిపోయి తన తమ్ముడిని కాపాడి గెన్నా అనే గ్రహంలోకి వెళ్ళేలా మార్గాన్ని యాక్టివేట్ చేస్తాడు. గెన్నా అనే గ్రహంలో ఉండే కలిస్క్ అనే ప్రమాదకరమైన జీవిని వేటాడి తన సత్తా నిరూపించుకునే క్రమంలో డెక్కు వేలాండ్ యూటానిక్ కంపెనీ నుండి గెన్నా గ్రహం మీదకు వచ్చిన ఒక మనిషి లాంటి సింథటిక్ రోబో థియాతో పరిచయం అవుతుంది. గెన్నా గ్రహం గురించి బాగా తెలిసిన థియా సహాయంతో అక్కడి ప్రమాదాల నుండి ఎలా బయటపడ్డాడు, థియాను వెతుక్కుంటూ వచ్చిన మరో రోబో టెస్సా వలన కలిగిన ఆపద ఏంటి, వీటన్నిటిని అధిగమించి కలిస్క్ను ఎలా వేటాడాడు, తన అన్న క్వెయ్ చావుకు ప్రతీకారం ఎలా తీర్చుకున్నాడు అనేది కథ. మూవీ చూశాక నాకైతే నచ్చింది. గెన్నా గ్రహంలో ఉండే ఆ మూవీ వరల్డ్ సెటప్ అంతా అవతార్లా ఒక డిఫరెంట్ వరల్డ్ చూసినట్టుంది. ప్రమాదకరమైన జంతువులతో డెక్ చేసే పోరాటాలు మాస్ లెవెల్లో విజిల్ వేయిస్తాయి. టెక్నికల్గా హై స్టాండర్డ్లో విఎఫ్ఎక్స్ అద్భుతంగా ఉన్నాయి.